మధ్య ఎక్కడ చూసినా పెళ్లిళ్ళ హడావిడి కనిపిస్తుంది కదా. అలాగే 90s ఇంకా 2000s లో పుట్టిన వారందరూ కూడా ఇప్పుడు పెళ్లి టైం వచ్చింది గురు అంటున్నారు. అలాగే యంగ్ సినిమా హీరోలు కూడా ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. మొన్నే రష్మిక ఇంకా విజయ్ దేవరకొండ పెళ్ళైంది. నెక్స్ట్ మన బెల్లంకొండ బాబు పెళ్లుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ లో రామ్ పోతినేని కూడా ఉన్నాడు. మరి పెళ్లి గురించి రామ్ ఏమన్నాడో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరిగా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి తాజాగా వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. తన ఎనర్జీ, స్టైల్, డాన్స్, యాక్టింగ్ అన్నిటితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరియర్ పరంగా ఎంత యాక్టివ్ గా ఉంటాడో వ్యక్తిగత జీవితాన్ని మాత్రం అంతే ప్రైవేట్ గా ఉంచుతాడు. అందుకే ఆయన పెళ్లి గురించి వచ్చిన ప్రతి చిన్న వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇటీవల రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రామ్ రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు ఒక సమయంలో బాగా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్ల సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఒకరిపై ఒకరు కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఇవి చూసి ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై రామ్ ఎప్పుడూ స్పష్టంగా స్పందించలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన చాలా నిజాయితీగా తన మనసులోని మాటలను వెల్లడించాడు. నేను చిన్నప్పటి నుండే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడ్డానని మొదలుపెట్టిన రామ్ తన వ్యక్తిత్వం గురించి చాలా క్లారిటీగా వివరించాడు. ఖాళీ సమయం దొరికితే దాన్ని ఒంటరిగా ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. స్నేహితులతో గడపడం, కుటుంబంతో ఉండడం కూడా నాకు ఇష్టమే. కానీ నా కోసం నేను కేటాయించుకునే సమయం నాకు చాలా ముఖ్యమైనదని చెప్పాడు. రామ్ మాటల్లో కనిపించిన ఒక ముఖ్యమైన విషయం ఏకాంత సమయాన్ని ఆయన ఎంతగా ఇష్టపడతాడో. ఒంటరిగా ఉండడం నాకు మానసిక ప్రశాంతతనిస్తుంది. నేను నాతోనే మాట్లాడుకుంటూ నా ఆలోచనలు అర్థం చేసుకుంటూ ఉండగలనని ఆయన చెప్పాడు. ఇది చాలా మందికి కాస్త భిన్నంగా అనిపించిన రామ్ వ్యక్తిత్వానికి ఇది సరిపోయే లక్షణంగా కనిపిస్తోంది. అయితే పెళ్లి గురించి ఆయన చెప్పిన మాటలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో సమయం గడపడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఎవరూ రాకపోయినా నేను ఒంటరిగా సంతోషంగా ఉండగలనని చెప్పడం కొంతమందికి షాకింగ్ గా అనిపించింది. అంటే పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్న వ్యక్తి కాదని, తన జీవితంలో జరిగేది సహజంగా జరగాలని భావిస్తున్నాడని అర్థమవుతుంది. ఇది తనే తీసుకున్న ఒక నిర్ణయం కాదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని రామ్ చెప్పడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో రోజు వందలాది మందితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ హడావిడిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని తెలిపారు. ఇది ఒక స్టార్ హీరోగా ఉండే ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో చూపిస్తుంది. లాక్డౌన్ సమయంలో తన జీవితంలో జరిగిన మార్పుల గురించి కూడా రామ్ మాట్లాడాడు. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ఒంటరిగా ఉన్నాను. ఆ సమయంలో నేను నన్ను మరింతగా అర్థం చేసుకున్నానని చెప్పాడు. ఆ అనుభవం తనకు చాలా నేర్పిందని, జీవితాన్ని చూసే విధానం కూడా మారిందని వివరించాడు. ప్రస్తుతం రామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన ఆలోచనలను మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం పెళ్లి గురించి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మొత్తానికి రామ్ తన మనసులో ఉన్న నిజాన్ని చెప్పడం మాత్రం అందరికీ నచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ ఇటీవల నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా రామ్ తన కెరియర్ ను ఆపకుండా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన కొద్దిగా గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం రామ్ త్వరలోనే ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ఈ దర్శకుడు ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.